అందరికీ ఆశీర్వచనాలు. ఇవాళ మీటింగ్ మనము మల్కాజిగిరి పార్లమెంటరీ ఎలక్షన్స్కి కలిసిన ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి, మల్లారెడ్డి గారికి, మల్లన్న గారికి, ఇంకా దయానంద్ గారికి, కృష్ణారెడ్డి గారికి, వివేకానంద, సుభాష్ గారికి, గజ్జల నాగేష్ గారికి, రాజశేఖర్ గారికి, ఇంకా ముందున్న వేదిక ముందున్న అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం తెలియచేస్తూ, ఫ్రెండ్స్, మనం ఏదో ఒక చిన్న పొరపాటో మరి ఎక్కడో ఏదో దొరికింది, అధికారం లేనంత మాత్రాన నిరుత్సాహపడద్దు. దానికి నిదర్శనం ఈ మీటింగే అనిపిస్తుంది. కేటీఆర్ గారు, ఇగో ఇది సరిపోదు మనకి, ఇది ఇంకా పెద్దది హాల్ కావాలి మనకు. అది అప్పటి నుంచి మనం అందరం చూస్తున్నదే, ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన గ్లామర్ ఏం తక్కువ కాలేదు. ఈసారి మాత్రం మనం రాగి లక్ష్మారెడ్డి గారిని మన క్యాండిడేట్ గారు మరి తప్పకుండా మనం గెలిపించుకుందాము. మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి దీనికి ఇది చాలా కేక్ వాక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారనే వస్తుంది, 10 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయింది కనుక మాజీ ప్రథమ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 17 మంది పార్లమెంటరీ క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా ఒక సామాజిక సమతుల్యం పాటిస్తూ అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ పోతూ నిర్ణయించిన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రజలలో మమేకమై అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున చేస్తున్న వాళ్ళే. కొత్త క్యాండిడేట్స్ ఏం వీళ్ళ ప్రజలకు తెలియని వాళ్ళు ఎవరు కాదు. మరి అలాంటి క్యాండిడేట్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా, అంటే ఈ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా మనమే క్యాండిడేట్ అన్నట్టుగా మనం మరి వెళ్ళి మనం గెలిపించుకుందాం. అందరం సీరియస్గా తీసుకుని, మరి ఇప్పటిదాకా కేతక్క భలే మాట్లాడింది. ఎందుకంటే నేను చెప్పాలనుకునేని అక్క నువ్వే చెప్పేసినావు చెల్లి. సో చాలా ఇట్లా తెలంగాణ వాళ్ళేం తక్కువ కాదు, అందులో మహిళలు మరి ఇంకా ఏంటి నడుస్తూనే ఉంది. మనకి ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు అయిపోయినా కూడా ఈ నెలంతా మార్చ్ అంతా అదే స్పిరిట్తో మనం ఉన్నాం. చాలా సంతోషం. అట్లాగే మనం ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు, ఓటర్స్ దగ్గర పోతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం ఏమీ తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే విషయాలు ఏంటంటే, 10 సంవత్సరాలుగా మనకు అసలు నీటి ఎద్దడే లేదు. అసలు బిందెలన్నీ ఎప్పుడో అటకెక్కేసినాయి. బిందెలు మళ్ళీ ఇప్పుడు వెతుక్కోవాలి. కానీ ఇప్పుడు అన్నీ ఆ బిందెలు దొరుకుతలేవు కనుక ఈ ప్లాస్టిక్ బిందెలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. నీళ్ళ ఎద్దడి, ఈవెన్ మా ఇంట్లో కూడా నీళ్ళ ఎద్దడి మొదలైంది. 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అవి కూడా సరిపోయాన్ని రావడం లేదు. ఇది ప్రాబ్లం. ఇక ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే నీళ్ళు అప్పుడే కొనుక్కుంటాం, ట్యాంకర్లు పెట్టి కొనుక్కుంటున్నాము. మరి 10 ఏళ్ల నుంచి ఎన్నడూ కూడా ఒక పెద్ద కాలేజీ క్యాంపస్ ఉంది, అందులో నీళ్లు కొనుక్కోలేదు, ఎన్నడూ నీళ్లు కొనుక్కోలేదు మేము. మున్సిపల్ వాటర్ వచ్చింది, అట్లాగే బోరింగ్ కూడా పనిచేసింది. ఇప్పుడు బోరింగ్ పనిచేసడం లేదు, ఆ ఉన్న వాటర్ సరిగ్గా రావటం లేదు. వీఆర్ బయింగ్ ఆల్రెడీ. అసలు ఎండాకాలం మేలో ఉండాల్సిన ఎద్దడి అప్పుడే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. ఇక మార్చి సంగతి అయితే ఇప్పుడైతే చెప్పనక్కర్లేదు. సో ఇట్లాంటి వ్యవహారాలు మీరు కాంగ్రెస్ను ఎండగట్టండి. ప్రథమ శత్రువులు వాళ్ళు మనకి. దాని గురించి నేను చెప్పక్కర్లేదు, మేమే కదా, నేనే నిదర్శనం కదా. 60 సంవత్సరాలుగా ఏం చేసిండ్రు అన్న సంగతి, ఏ రోడ్లు వేయించిండ్రు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తెచ్చిండ్రు, ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి అన్న సంగతి మనం అందరం గట్టిగా ప్రజల్లో చెప్పాల్సిందే. ఈ ఇంప్రూవ్మెంట్ అంతా ఈ 10 ఏళ్లలోనే సాధించింది. మా పిల్లలు చాలా రోజుల తర్వాత 3-4 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చినారు. అక్కడ హైటెక్ సిటీకి వెళ్ళి ఇదేంటి మేము హైదరాబాద్లో ఉన్నామా, అది షికాగోలో ఉన్నామా అని అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అట్లాంటి, అంటే బిల్డింగ్లే కాదు లోపల వర్క్ కూడా అంత బాగా నడుస్తుంది, సాఫ్ట్వేర్ వర్క్ నడుస్తుంది. మనమేమి తక్కువేం కాదు ఇతరులకు, విద్యాపరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వైద్య పరంగా కాదు. ఈ అభివృద్ధికి కారణం ఏంటి అంటే ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని ఘంటాపదంగా చెప్పగలను. 60 ఏళ్ల వెనకబడ్డ అన్నీ ఒక 10 ఏళ్లలో ముందరికి తీసుకుపోయినాం. దేశానికి ఒక దిశూచి చూపించినాం. మనము తెలంగాణ అంటే ఇదిగో ఇది అని చిత్రపటంలో మనం భారతదేశంలో ఒక దిక్సూచిగా అయిపోయింది. కానీ
మరి ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు కానీ ఇంత లోపల మనం అందరం నిరుత్సాహపడద్దు. ఇప్పుడు ఎంపీలను 17 మందిని కూడా మనం అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరము నేను బాధ్యత చేస్తున్నాను. ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. మన ఎక్కడ ఏ ప్లేస్కి రమ్మంటే మీతో పాటు ప్రచారానికి నేను వస్తున్నానని సభాపరంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. గౌరవ ఎమ్మెల్సీ